హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సేలర్ టాక్స్ తెలుగు. నేను మీ అలెక్స్ బొప్పుడి. ఈ వీడియోలో మా ఇంటి దగ్గర నుండి షిప్ జాయిన్ అయ్యే వరకు నా జర్నీని ఒక షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. షిప్ జాయిన్ అవ్వడానికి ఆల్మోస్ట్ 3 ఫ్లైట్లు చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. విజయవాడ టు ముంబై టు దోహా టు హ్యూస్టన్ అనమాట. సో 3 ఫ్లైట్స్, ఆల్మోస్ట్ 30 hours ఆఫ్ జర్నీ. సో మేము ఖతార్ ఎయిర్వేస్లో ఫ్లైట్ ఇచ్చారనమాట. కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఫ్లైట్ టికెట్స్ అన్నీ. సో అక్కడంతా మన మీల్స్ అన్నీ ఫ్లైట్లో ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఇలా రికార్డింగ్ కూడా మనం చూడవచ్చు అనమాట. సో మనం ల్యాండ్ అయిపోతున్నాం హ్యూస్టన్ రీచ్ అయ్యాము. ఇక్కడ ఈ కెమెరాస్లో వాళ్ళు మనం ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం అన్నీ కూడా చూడొచ్చు అనమాట. సో కొన్ని మూవీస్ కూడా చూసాను అనమాట. ఫైనల్లీ ల్యాండింగ్ ఇన్ హ్యూస్టన్. చాలా టైరింగ్గా ఉంది. సో దీంతో మనం బయటకు వచ్చేసాం. ఇమిగ్రేషన్ క్లియర్ చేసుకొని ఇక్కడ ఎదురుగా అందరూ ఏజెంట్స్, డిఫరెంట్ షిప్ ఏజెంట్స్ అందరూ అక్కడ నించొని ఉంటారు. అందులో మన షిప్ పేరు పట్టుకొని ఒక ఏజెంట్ నించొని ఉంటాడు. సో అతను వెళ్ళి కలిస్తే అతను మనల్ని షిప్ దగ్గరికి కానీ, లేకపోతే ఒకవేళ షిప్ రావడానికి ఇంకా డిలే ఉందంటే హోటల్కి కానీ తీసుకెళ్తాను అనమాట. సో ఫైనల్గా మా షిప్ డిలే ఉంది, హోటల్కి వచ్చేసాం. పామ్ గ్రిల్ హోటల్. సో ఈ హోటల్ ఇచ్చారనమాట. 2-3 days ఇక్కడే ఉండబోతున్నాం. సో లోపల చూస్తే మనకి హోటల్ రూమ్ స్పేషియస్గా ఉంది, కంఫర్టబుల్గా. సో టీవీ, మైక్రోవేవ్, సో టేబుల్ కూడా ఉంది. లోపల వాష్రూమ్ అండ్ గ్రూమింగ్ ఏరియా, వాష్ బేసిన్, అమ్యూనిటీస్ అన్నీ ఇచ్చారు. చక్కగా బెత్ టబ్ కూడా ఉంది. సో బాగుంది రూము. నెక్స్ట్ గార్డెన్ ఏరియా కూడా బాగుంది. ఈవినింగ్స్ అలా వాక్ చేయడానికి చక్కగా ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ క్యాఫెటేరియా కూడా ఉంటుంది కాఫీ, టీ కోసం. సో క్రిస్మస్ టైం కాబట్టి బాగా డెకరేట్ కూడా చేశారు అక్కడ. కొంచెం బయట వాల్మార్ట్ కూడా వెళ్ళాను ఒకసారి. సో ఫైనల్గా షిప్ జాయినింగ్ కోసం తీసుకొచ్చారు వాళ్ళే ట్రాన్స్పోర్ట్లో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.